భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రామా, మనం అనాథలమయ్యావు రామా, మనం అనాథలమయ్యావు. లేదు మాత, తమకు 4 పుత్రులున్నారు. తమరలా అనాథలవుతారు? అనాథలమైనది మేము తల్లి. రామా, అఖండ సౌభాగ్యవతి భవ. సీత, నా తల్లి. సీత, ఆయుష్మాన్ భవ. వద్దు లక్ష్మణ, వద్దు. అమ్మా, లక్ష్మణ, గురుదేవా, మేము మా పితృదేవులను తమ చరణాల చెంత వదిలి వచ్చాము. ఎక్కడికి వెళ్ళారు వారు మా మాతలను ఈ రీతిని వదిలేసి? రామ, విధి బలీయమైనది. నదిలో ప్రవహించే అలలు ఎలా కలుస్తూ విడిపోతూ ఉంటాయో అదే విధంగా జన్మ అనే వాహినిలో ప్రవహిస్తూ ఒక్కరినొకరు కలుసుకుంటూ తిరిగి విడిపోతూ ఉంటాం. ఈ కలవటం విడిపోవడం అనివార్యం. అందువలన విజ్ఞులు దీనికి శోకించరు.
ఈ సమయంలో మీరు దివంగతులైన తమ పితాశ్రీకి పుత్రుడుగా నిర్వర్తించవలసిన ధర్మాలు నిర్వర్తించాలి. పుత్రుని ధర్మం ఏమిటంటే తన జనకుడు జీవించి ఉండగా సేవలు చేయడం, వారిని రక్షించడం, ఇక మరణించిన తరువాత వారికి సద్గతి ప్రాప్తింపచేయడం. ఇప్పుడు మీ ఇరువురు సోదరులు పవిత్ర మందాకిని నదిలో తమ పితృదేవులకు నువ్వులు జలంతో తర్పణం ఇవ్వండి. హే పితాశ్రీ, తమరు ఏ లోకంలో ఉన్నా మా ప్రణామం స్వీకరించండి. హే మహాత్మా, మా ప్రార్థనల బలంతో తమకు శాంతి లభించుగాక. మీ ఆశీస్సులు మాకు ప్రాప్తించుగాక. నిషాద, సెలవేండి మంత్రివర్య. ఏర్పాట్లన్నీ జరిగాయా? ఎప్పుడో గురువుల పూజలకు ఏర్పాటు చేశాం. మీరేం చింతించకండి మంత్రివర్య. ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. రేయ్, ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటారో? త్వరగా కానివ్వండి. అలా కాదురా, లేపట్టు, ఎత్తు, పట్టుకో పట్టుకో. ఇది కూడా తీసుకో. రామ, లక్ష్మణ, రాజైనా పేదైనా మానవులందరూ తమ తమ కర్మానుసారం ఈ మధ్యలోకానికి వస్తారు. తమ భాగ్యానుసారం సుఖదుఖాలను అనుభవించి పరలోకానికి వెళ్ళిపోతారు. అదే విధి యొక్క విధానం. జీవన్మరణాలు, కీర్తి అపకీర్తులు అన్నీ విధి అధీనంలో ఉంటాయి. అన్నీ విధి ఆధీనంలో ఉంటే మానవుని ఆధీనంలో ఏమున్నది గురుదేవా? కర్మ కర్మ ఒక్కటే మనిషి అధీనంలో ఉంటుంది. దాని వలనే తన భాగ్యాన్ని సృష్టించుకుంటాడు. సీత, మాత, భరతుడన్నాడు, మాకు దండన విధించే అధికారం కేవలం రాముడికే ఉందని. పుత్రి, నువ్వే వాడితో విన్నవించు. మమ్ము మాతగా ఎంచక పాపాత్మురాలికి విధించే మృత్యుదండన విధించమ్మను. ఈ నీచురాలు క్షమార్హురాలు కాదు తల్లి. తమరెందుకు అలా యోచిస్తున్నారు మాత? వారెల్లప్పుడూ తమను ప్రశంసిస్తూనే ఉంటారు. వారెన్నడూ తమను దోషిగా ఎంచలేదు. అందుకే కదా మేము సిగ్గుతో తల వంచుకుంటున్నాం. రాముడు మమ్మ కన్న మాతలా ఆదరించాడు. అలాంటి పుత్రుని మేము రాజ్యం నుంచి వెళ్ళగొట్టించాం. ఆర్య సుమంత, ప్రస్తుత సమస్య రాముల వారిని అయోధ్యకు తిరిగి రమ్మని ఎవరడుగుతారు? సమర్థులెవరు? రాకుమారా, తమకంటే సమర్థులు ఎవరున్నారు? స్వయంగా అడగండి, తమ మాట కాదనరు. మంత్రివర్య, మేము వారి సేవకులం. సేవకుడు స్వామిని ఎలా ఆజ్ఞాపించగలడు? మాకు ఆ సాహసం లేదు. ఏ, తమరు అడగలేరా? మా స్థితి కూడా తమలాంటిదే రాకుమారా. మేం కేవలం సేవకులం. తమరు మాత కౌసల్యని అడగండి. మాత కౌసల్యకు వారు ఒక ఉపదేశం వినిపిస్తారు. మాత మౌనం వహిస్తారు. గురుదేవులను అడగండి, వారి ఆజ్ఞను శ్రీరాములు జవదాటరు. సరైన సలహా. సీత, ఆ, లక్ష్మణుడు మీ ఇరువురికి సవ్యంగా సపర్యలు చేస్తున్నాడా లేదా? మాత,
వారే అన్ని పనులు చేస్తారు. వారు లేకపోతే మేం పస్తులుండవలసిందే. వనంలోకి వెళ్లి కట్టెలు తెస్తారు. వారే కందమూలాలు వెతికి తెస్తారు. వాటి వల్లే మా ఆకలి సమస్య తీరుతోంది. లక్ష్మణ, నువ్వు మాత కీర్తికి వన్నె తెచ్చావు. భగవంతుడు నిన్ను సర్వదా చల్లగా చూస్తాడు. భరత, నేను మీ మాటను అంగీకరిస్తున్నాను, కానీ సందేహించకండి గురుదేవా. మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదనలేరు. అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి. లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడుస్తాం. వద్దు వత్స, దాని ఆవశ్యకత లేదు. ధన్యుని గురుదేవా, ధన్యుణ్ణి. ఇక మా జన్మ ధన్యమైపోతుంది. సీత, సెలవీయండి. రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా? మాత, తమకు ఆ సందేహం ఎందుకొచ్చింది? వాడు మహాత్యాగధనుడు కదా. బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు. మాత, తమరిని వారు భవానీమాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారు. వనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే, మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు, వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని. మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు. అగ్రజులు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు. వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు. అలాగా? కానీ భరతుడు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు. ఇందులో నీతి విరుద్ధం ఏముంది? చూడు లక్ష్మణ, పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది. గురుదేవా, వారు సమ్మతించలేదు. రాములు వారు సమ్మతించలేదు. ఎందుకు సమ్మతించలేదు వత్స? వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం. పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు. పైగా వారు అన్నారు, అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు. పితృవాక్ పాలనలో మాకెటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు. గురుదేవా, నా కోసం మీరే యోచించండి. మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి. భరత, నీ సోదర ప్రేమ పరాకాష్ఠ చూసి ఈ వశిష్ఠుడి మనసు వికలం అవుతోంది. రాముడి మనసు మీద ఆ ప్రభావం ఎందుకు పడదో? అచంచలమైన మీ నిశ్చల ప్రేమ ప్రవాహంలో త్రిలోకాలు మునిగిపోతాయి. సత్యమా గురుదేవా? మా అగ్రజుల వారు కూడానా? మీ అగ్రజులు రాముల వారు కూడా. మానవుడు నిస్వార్థ మనసుతో విరుద్ధమైన వరాలు అడిగితే ఆ భగవంతుడైనా తన నియమాలు సడలించవలసింది. ఉదయమే మనం సభ ఏర్పాటు చేద్దాం. అందులో నిర్ణయాలు తీసుకుందాం. గురుదేవా,
రామ, తమరు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటువు. అందరి మనసుల భావాలు తమకు విదితమే. వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది.